హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పూర్వకాలంలో అమ్మమ్మలు నానమ్మలు గానుగును ఆడించేవారు కదండి. అది ఏ విధంగా ఆడించాలి, నువ్వుల్ని ఏ విధంగా క్లీన్ చేసుకుని మనము నువ్వుల నూనెని ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఈ నువ్వుల నూనెని మనము 6 months 1 year వరకు నిలవగా ఉంచుకోవచ్చు. కాకపోతే ప్రాసెస్ అనేది ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే కల్తీ లేకుండా మనం నూనె అనేది ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. క్లీనింగ్ చేసి ప్రాసెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. అదేదో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. 2 బకెట్లు తీసుకుని హాఫ్ నువ్వులు వేసుకున్నాము. వాటర్ పోసుకుని ఆ నైట్ అంతా నాననియాలి. ఇలాగ నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 6 కల్లా స్టార్ట్ చేశారండి. గోను వేసుకుని గోను పైన రోలుని పెట్టారు. రోలుని పెట్టి కదలకుండా పెట్టుకోవాలండి. గోను పైన ఇది కొద్దిగా నువ్వులు వేసుకుని రోకలతోటి దంచాలి. ఇలా దంచడం వలన నువ్వులకున్న పొట్టు అనేది త్వరగా వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే కల్తీ లేని నూనెని మనము రెడీ చేసుకోవచ్చండి. మొత్తంగా మేమైతే 35 కేజీలు తీసుకున్నాం నువ్వులు. 35 కేజీలకి మాకు నూనె వచ్చేసి 16 కేజీలు వచ్చిందండి. ఇలాగా కింద కూడా పడకుండా మధ్య మధ్యలో చేయి పెడుతూ ఇలా చేసుకోవాలి. ఇలా రోకలతోటి కుమ్ముకున్న తర్వాత ఇదంతా తీసుకుని ఒక గిన్నెలోకి కానీ ఒక బకెట్లోకి కానీ వేసుకోవాలి. ఇలా మేము 2 days చేసామండి. మార్నింగ్ 6 స్టార్ట్ చేస్తే 9-9:30కి అయ్యేదండి పని అంతాను. తర్వాత మరలా ఈ నువ్వుల్ని ఎండలో వేసి ఆరబెట్టి అవన్నీ మళ్ళీ క్లీనింగ్ చేసుకోవాలి. చాలా టైం ఎక్కువ పడుతుంది. కాకపోతే మనము స్వచ్ఛమైన నూనె అయితే తయారు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. అలాగే మరలా ఇంకొకసారి కూడా ఇలాగా వేసుకుని కింద కూడా పడకుండా కుమ్ముకోవాలి. ఈ బకెట్లో వేసిన నువ్వుల్ని పైనుంచి వాటర్ అనేది పోసుకోవాలి. ఇలా పోయడం వల్ల పొట్టు అనేది తేలిపోతుందండి. ఇలాగా ఒక 10 times అయినా మేము ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేసాము నువ్వులకి. ఇలాగా నువ్వుల జల్లెడ అనేది ఉంటుంది. నువ్వుల జల్లెడలో ఇలాగా వాటర్ తోటి పోసేయాలి. పొట్టు ఏమన్నా ఉంటే కనుక వచ్చేస్తుందండి. అంటే వాటర్ అనేది తెలుపు వాటర్ వచ్చే వరకు మనము ఈ విధంగా రెడీ చేసుకోవాలి. చూడండి, వైట్ కలర్ నువ్వులు వచ్చినవి. మరలా పైనుంచి వాటర్ పోస్తూ ఉంటే ఆ పొట్టు అనేది పైకి తేలిపోతుంది. చూడండి పొట్టు అనేది ఎలా తేలిపోయిందో పైకి. తర్వాత ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో ఈ నువ్వులు అనేవి వేసుకుంటే వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది. ఇలాగా వైట్గా వచ్చిన ఈ నువ్వుల్ని చీర వేసి కానీ ఏదైనా క్లాత్ వేసుకుని ఎండలో ఆరనియ్యాలండి. ఆరనిచ్చిన నువ్వులని బాగా డ్రై అయిపోవాలి. అలా డ్రై అయిన నువ్వుల జల్లెడ అనేది వీటికి సెపరేట్గా ఉంటుందండి. నువ్వుల జల్లెడి ఇలాంటి జల్లెడలో వేసుకుని జల్లించుకోవాలి. ఏమైనా చిన్న చిన్న రాళ్ళు కానీ ఏమైనా ఉన్నా కూడా మనము తీసేయడానికి వీలుగా ఉంటాయి. ఇలా రెడీ అయిన నువ్వుల్ని మేము ఒక సంచిలో వేసి మిల్లుకు తీసుకెళ్ళాము.
35 కేజీలు నువ్వులకి మేము 3.5 కేజీలు బెల్లం కూడా వేసాము. నూనె ఆడేటప్పుడు నువ్వుల నూనె బెల్లం కూడా యాడ్ చేస్తారంటండి. ఇలా నువ్వుల్ని ఆడిన తరువాత వచ్చే పిండి ఉంటుంది కదా, మనం అది తెలగపిండి కింద వాడతాము. గానుగా ఆడించిన తర్వాత మాకు 16 కేజీల నూనె అనేది వచ్చింది. 35 కేజీలకి 16 కేజీల నూనె అనేది వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.